నైషు మూవర్స్ ఎస్ఎల్బీసీ ఘటన మీద మెయిన్ స్ట్రీమ్ మీడియా నో కవరేజ్. ఎందుకంటే సిగ్గుపోతుంది కదా, పనికిరాని ప్రాజెక్ట్ని మళ్ళా పట్టుకొని ముందటేసుకొని ఇప్పుడు 8 మంది ప్రాణాలు తీసినట్టే కదా. కాబట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎట్లుంటుందంటే ఎవడు రాజు అయితే వాని దగ్గర పాదసేవ చేస్తుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా నడవాలంటే వాళ్ళకు కొన్ని లెక్కలు ఉంటాయి. కాబట్టి జరిగిన ప్రమాదాన్ని చూపించరు, ప్రమాదం జరగలేదని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇట్లనే ప్రవర్తించింది. అందుకే ఇప్పుడు ప్రస్తుతం మెయిన్ స్ట్రీమ్ మీడియాకు పెద్దగా క్రెడిబిలిటీ లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఎక్కడ క్రెడిబిలిటీ లేదు, విశ్వసనీయత లేదు. వాళ్ళు రాసే మాటలకు కావచ్చు, వాళ్ళు చెప్పే మాటలకు కావచ్చు, ఇలాంటి పొంతన ఉండడు. చాలామంది ఏమంటారు, మీడియా అంటే న్యూట్రల్గా ఉండాలి అంటారు. న్యూట్రల్గా ఉండకూడదు, సమస్యలాగానే చూపించాలి. ఇక TV5 అయితే మొక్కాలే వానికి. ఆ TV5 ఎందుకు పెట్టుకున్నాడో అర్థం కాదు. అందులో మూర్తి అని ఉంటాడు, మా సీనియర్ జర్నలిస్ట్. ఆయనే అసలు ఏం వార్తలు చెప్తాడో అర్థం కాదు. ఆయన వన్ సైడ్గా టీడీపీకి భజన, జనసేనకు ఎడ్జి తీసుకొని భజన కొడతాండి. అంటే యూట్యూబ్ ఛానళ్ళకి ఏమాత్రం తీసుకొని ఒక స్థాయికి TV5 వచ్చేసింది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో గారు అని సంబోధించరు. ఇప్పుడు మేము యూట్యూబ్ ఛానల్స్లో గారు అని ఎందుకు అనాలంటే ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మన ఇష్టం ఉన్నట్టు తులనాడుతున్నారు అని కేసుల మీద కేసులు పెడతారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద ఒత్తిడి ఉండదు. పేపర్ భాషలో గారు అనేది ఎక్కడ ఉండదు. అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా గారు అని ఎక్కడ సంబోధించద్దు. ఆ మూర్తి ఏమో ఆయన మరి పిచ్చి పట్టిన లెక్క ఒర్రి సత్తాండు.